నష్టపోయి ఆయన కూడా రియలైజ్ అయ్యాడు. నేను ఎన్డీఏ అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ తోటి ఉన్నాడు, భారతీయ కాంగ్రెస్ తోటి ఎన్నడూ లేడు. అవును, అంటే వాజ్పేయి గవర్నమెంట్ లో కావచ్చు, లేదా మొదటిసారి ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, మోడీ గారి గవర్నమెంట్ కావచ్చు, ఎన్డీఏ తోటి ఉన్నాడు. తను కూడా రియలైజ్ చేసినాడు, నేను బీజేపీకి దూరమై నేను నష్టపోయినా అవసరం అని చాలా ప్రయత్నం చేశారు. అప్పుడు త్రో పవన్ కళ్యాణ్ ద్వారా ఎన్డీఏకి అటాచ్మెంట్ చేయడం ద్వారా వాళ్ళ రిజల్ట్స్ చాలా పాజిటివ్ గా అత్యంత బెనిఫిట్ పొంది వాళ్ళ చంద్రబాబు నాయుడే. ఇది ఈ కూటమి ద్వారా ఎన్డీఏలోకి రావడం ద్వారా మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చాలా కీ రోల్ పోషించారు. అక్కడ ఒక బెల్ట్ లో కాపులు ఉంటారు, కాపులు ఇస్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈస్ట్ వెస్ట్ కావచ్చు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు గతంలో జగన్ తోటి ఉన్నారు. ఆ జగన్ కి వాళ్ళ వ్యతిరేకత ఉండాలంటే ప్రత్యామ్నాయం స్వతహాగా చంద్రబాబు నాయుడు టీడీపీ మీద కాపులు ఉండరు, వ్యతిరేకత ఉంటుంది. ఉన్నటువంటి డివిజన్ ఉంది అక్కడ. పవన్ కళ్యాణ్ అంటాడు ఆ గ్యాప్ ని పూరించి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి కాపులందరినీ గంపగుత్తగా కూటమి వైపు మళ్లించే ప్రయత్నం చేసినందుకు వల్ల రిజల్ట్ చాలా స్పష్టంగా ఎన్డీఏ కూటమికి అక్కడ కూటమికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఏదైనా ఆంధ్ర ప్రాంత ప్రజలు మొదటిసారే రియలైజ్ అయ్యి మనం 10 ఏళ్ళు భరించినాం ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు టీఆర్కి సెకండ్ టైం కూడా అవకాశం ఇచ్చారు. కానీ అక్కడ ఒకేసారి జగన్ కి అవకాశం ఇచ్చి వాళ్ళ తిరస్కారానికి ఆల్మోస్ట్ మ్యాసివ్ విక్టరీ అక్కడ. అంటే 20-25 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం అయ్యేటట్లుంది. మాకు ఎన్డీఏ కూడా 20 సీట్లు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్. ఉత్తరప్రదేశ్ లో అన్ని కూడా ఇప్పుడు తెలంగాణలో ఏపీలో కవర్ అయినట్టు. అంటే ఒకప్పుడు మాకు జగన్ ఎన్డీఏలో లేకున్నా ఆయన ఏ కారణం చేతనైనా మాతో ఉన్నాడు. 25 సీట్లకు 25 సీట్లు మాకు మద్దతు, అనేక పార్లమెంట్ లో బిల్లులు అన్నిటి మద్దతు. జగన్ మాతో దూరం కాలే. బట్ ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిచినా అది ఎన్డీఏకి అనుకూలమైనటువంటి తీర్పుగా మనం చూసుకోవచ్చు. డెఫినెట్ గా ఈ ట్రెండ్ అనేది అంటే కొంత ఎన్డీఏ గవర్నమెంట్ కి కొంత పాజిటివ్ సెన్స్ ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఇట్స్ అ గుడ్ సైన్. సో ఒకసారి చివరగా తెలంగాణలో విషయానికి వచ్చినట్లయితే ఒకసారి మనము ట్రెండ్స్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 7 ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఆధిక్యంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 8 ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా 1 ఆధిక్యంలోకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎంఐఎం 1 లీడ్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది. సో అసలు బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నటువంటి సీట్ నాకు తెలిసి అయితే నాకు మెదక్ ఒకటే ఉంటుంది. మెదక్ ఒకటే, అది కూడా పార్లమెంట్ల వారిగా తారుమారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అంటే అక్కడ మేజర్గా అంటే మెదక్లో బీఆర్ఎస్ పార్టీ అంతగా పుంజుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏమిటి అన్న? ఇప్పుడు అక్కడ సిద్దిపేట అండ్ గజ్వేల్ అన్న సార్, కేసీఆర్ గజ్వేల్ ప్రాతినిధ్యం వహించినప్పటికి కూడా హరీష్ రావే 2 నియోజకవర్గాలు చూస్తాడు. కేసీఆర్ ఎప్పుడు కూడా గ్రౌండ్ లోకి రాడు, ఆయన ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఇప్పుడు కూడా ఉంటున్నాడు. సో ఆ సిద్దిపేటలో కొంత హరీష్ రావు ప్రభావం ఉంటది, గజ్వేల్ కూడా హరీష్ రావు ప్రభావం ఉంటది, మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి పక్కల సీట్ కాబట్టి కొంత ప్రభావం ఉంటది. బహుశా అక్కడ లీడింగ్, అక్కడ ఒకవేళ టీఆర్ఎస్ కి లీడ్ వస్తే అది కొంత టీఆర్ఎస్ కి లీడ్ కనిపిస్తుంది. అది చివరి వరకు ఇప్పుడు మళ్ళా సంగారెడ్డి ఉంది, పటంచెరు ఉంది, నర్సాపూర్ ఉంది, మెదక్ ఉంది, దుబ్బాక ఉంది. దుబ్బాక రఘునందన్ రావు ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో అక్కడ ట్రెండ్ చూడాలి. కొంత ఒకవేళ స్వల్ప మెజార్టీ అయినప్పుడు చివరి వరకు ఆ మెజార్టీ ఉంటుందా లేదా అనేది డౌట్. బట్ మాకున్నటువంటి అంతర్గత ఇన్ఫర్మేషన్ మాత్రం మెదక్ కూడా బీజేపీ గెలుస్తుందని. అది సెకండ్ పొజిషన్ ఉండొచ్చు టీఆర్ఎస్ ఉంటే. ఒకవేళ మేము నష్టపోయినా కొన్ని 100లో 1000 ఒక 5,000, 2,000, 3,000 ఓట్లలో నష్టపోయే అవకాశం ఉంటుంది. బట్ లాస్ట్ వరకు గెలుస్తామని మేము అనుకుంటున్నాం. ఓవరాల్ గా అంటే మీరు అనుకున్న డబుల్ డిజిట్ సాధ్యం అని చెప్పేసి నాకు తెలిసి ఇక్కడైతే కనబడతలేదు. అంటే చివరి వరకు ఆ డబుల్ డిజిట్ సాధ్యం అనేటువంటి ఒక ఆశాభావం మీకు కనబడుతుంది? అసలు 8 సీట్లలో ఇప్పుడు లీడ్ ఉన్నాం. అది డెఫినెట్ గా ఇంకొక ఇప్పుడు మెదక్ టీఆర్ఎస్ లో అది 9 మాకు యాడ్ అయింది అనుకో 9 సీట్లు అవుతాయి. పెద్దపల్లి లాంటిదో నాగర్ కర్నూలు ఒకవేళ మాకు యాడ్ అయింది, ఈవెన్ భువనగిరి ఒకవేళ యాడ్ అయితే 10 సీట్ల వరకు, వరంగల్ కూడా మనకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోటాపోటీ ఉంది. ఎక్కడైతే పోటాపోటీ కాంపిటీషన్లు ఉంది అక్కడ 1 or 2 సీట్స్ మాకు యాడ్ అవుతాయి. 10 సీట్స్ డబుల్ సీట్స్ దాటుతామని అనుకుంటున్నాం. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ ఏ స్టేజ్. మరి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటన్నా, రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భంలో ఇది రెఫరెండం అన్నాడు. నా 100 రోజుల పాలనకి ఇది రెఫరెండం అన్నాం. మరి ఒకవేళ మేము మెజారిటీ ఉన్నాం అనుకోండి, మరి రెఫరెండం మీద కట్టుబడి ఉంటాడా? రేపు ఆ రెఫరెండం యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనలేదు ఉత్తది అని కేసీఆర్ మాటలు మాట్లాడతాడా? మరి చూడాలి సాయంత్రానికి. సో గతంలో చెప్తున్నాం, చాలా సందర్భాలు చెప్పినాం, కేసీఆర్ బాటలు రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు, ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పోతున్నాడు అని కూడా చాలా సందర్భాలు చెప్పినాం వాస్తవంగా. సో చూద్దామన్నా, మరి ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి 300 మార్క్ దాటినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ 270 మార్క్ దాటుతుందా లేదా అనేది క్లియర్ డీటెయిల్స్ అయితే మనకు రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటిదాకా మొదటి ట్రెండ్ గంట క్రితం వరకు కూడా
ఇండియా కూటమి అదేవిధంగా ఎన్డీఏ కూటమి మధ్య కొంత టఫ్ ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 30-40 సీట్ల తేడా ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు 80 సీట్లకు పైగా తేడా వచ్చేసింది. ఆల్మోస్ట్ స్పష్టమైనటువంటి లీడ్ తోటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆధిక్యం అయితే 300 దాటినాయి వాస్తవంగా. సో ఎటు చేసినా కానీ చాలా మంది క్యాలిక్యులేషన్ ఏంటంటే 240-50 ఇండియా కూటమికి వచ్చినా కానీ అదర్స్ ఉన్న 50-60 సీట్ల అయితే ఇవాళ ఆడైతే మేమే ఫామ్ చేస్తున్నాం అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు ఆ చర్చ కూడా ఆస్కారం లేకుండా పోయింది వాస్తవంగా. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారంలోకి రాబోతుంది. ట్రెండ్స్ అయితే కనబడుతున్నాయినా. సో ఆల్ ది బెస్ట్ అన్న. సో తెలంగాణలో కూడా మరి మీరు అదే విధంగా ట్రెండ్ కొనసాగించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎప్పటికీ ప్రజల వైపు ఉండాలన్నా కాళోజీ యొక్క నినాదం మీ నినాదం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో విఠల్ గారు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ట్రెండ్స్, అంటే ఫస్ట్ ఏమో వారు వచ్చినటువంటి సందర్భంలో ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య వ్యత్యాసం చాలా తక్కువ ఉండే వాస్తవంగా. సో దాన్ని మాట్లాడినటువంటి కొద్దిసేపటి తర్వాతనే ట్రెండ్స్ అంతా కూడా అటు ఇటు చేంజ్ అయిపోయినాయి వాస్తవంగా. సో ఇప్పుడు చాలా స్పష్టంగా ఎన్డీఏ కూటమి 301 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇండియా కూటమి 214 సీట్లలో లీడ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అదర్స్ సంఖ్య 20 ఉంది, దాదాపు 28 దాకా పోయినట్టు తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా మరి ఇంకొక 2 గంటలు అయితే కానీ మనం చెప్పలేము. చాలా స్పష్టమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 1-2 గంటలు పడుతుంది. సో ప్రస్తుతానికి తెలంగాణలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడ ఎవరికి కూడా అంటే 10-12 సీట్లు గెలుస్తామని బీజేపీ కానీ 10-12 సీట్లు గెలుస్తామన్నటువంటి కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా గెలుస్తామనే దాంట్లో ఎవరికి కూడా చాలా స్పష్టమైనటువంటి వాళ్ళు అనుకున్నటువంటి ఏవైతే రిజల్ట్స్ ఏవైతున్నాయో ఇవి చాలా స్పష్టంగా కనబడతలేవు అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో లీడ్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో